వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాటి నుంచి 4 రోజుల పాటు పులివెందుల్లో పర్యటించనున్నారు. కాసేపట్లో ఇడుపులపాయలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద వైఎస్ జగన్ నివాళులర్పిస్తారు. అనంతరం ప్రేయర్ హాల్లో జరిగే ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. ఆ తర్వాత కడప నియోజకవర్గ నాయకులతో సమావేశం అవుతారు. ఆయన మధ్యాహ్నం 3:30కు ఇడుపులపాయ నుంచి పులివెందుల వెళ్లి రాత్రికి అక్కడే నివాసంలో బస చేస్తారు. రేపు ఉదయం క్రిస్మస్ సందర్భంగా సిఎస్ఐ చర్చ్లో జరిగే క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30కు తాతిరెడ్డిపల్లిలోని రామాలయాన్ని ప్రారంభించిన అనంతరం పులివెందుల చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 26వ తేదీన పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 27వ తేదీన ఉదయం 9 గంటలకు పులివెందుల విజయ గార్డెన్స్లో జరిగే వివాహానికి హాజరవుతారు వైఎస్ జగన్. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 రోజుల పర్యటనకై వాళ్ళు అక్కడికి రానున్నట్టు తెలుస్తోంది. మరి ఎంతసేపట్లో అక్కడికి ఆయన వస్తారు? ఏంటి మీదకి ఇన్ఫర్మేషన్? హరి 10:30-11 గంటల సమయంలో ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ ఘాటుకు వచ్చి ఇక్కడ వైఎస్ఆర్ ఘాటు వద్ద నివాళులు అర్పించనున్నారు. దాదాపు 4 రోజుల పర్యటన పులివెందుల నియోజకవర్గంలో ఆయన చేపట్టినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ రోజు మొత్తం కూడా ఇడుపులపాయలోనే ఉంటారు. ఈరోజు వైఎస్ఆర్ ఘాటు వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆయన ఇక్కడ నుంచి ఫ్యామిలీ ప్రేయర్స్ ప్రతి సంవత్సరము 24వ తేదీ క్రిస్మస్కి ముందు రోజు 24వ తేదీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలుస్తారు. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ ప్రేయర్స్ కానీ గెట్ టుగెదర్ లాగా ఉంటుంది. సో ఈ కార్యక్రమం అనంతరము కడప ఏదైతే కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని కూడా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంట్లో అక్కడ చర్చించిన అనంతరము ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ ఈ రాత్రికి పులివెందులు చేరుకుంటారు. పులివెందులు చేరుకొని ఆ తర్వాత రేపు పూర్తి స్థాయిలో ఏదైతే పులివెందుల సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని అక్కడ ప్రత్యేక ప్రార్థనలో కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఏదైతే మధ్యాహ్నం వరకు కూడా ఏదైతే కార్యకర్తలకు కానీ పులివెందుల ప్రజలకి ఆయన అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉన్న తర్వాత మధ్యాహ్నం నుంచి ఏదైతే తాతిరెడ్డిపల్లిలో రామాలయం విగ్రహ ప్రతిష్ట ఓపెనింగ్కి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తం మీద అయితే 4 రోజుల పర్యటన జరుగుతుంది. 26వ తేదీన పూర్తి స్థాయిలో స్థానిక ప్రజలకి కార్యకర్తలకు అందరికీ కూడా ఆయన అందుబాటులో ఉండి ప్రజల సమస్యల్ని తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఆ తర్వాత 27వ తేదీన ఒక వివాహం ఉంది. ఆ వివాహం కూడా కంప్లీట్ చేసుకొని ఆయన మళ్ళీ తిరుగు పయనం అయ్యేటువంటి అవకాశం ఉంది. 4 రోజుల పాటు పర్యటన కొనసాగబోతుంది. క్రిస్మస్ వేడుకలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కొన్ని సమావేశాలు కానీ అదేవిధంగా కార్యకర్తలకి పులివెందుల తన సొంత నియోజకవర్గ ప్రజలకు ఆయన అందుబాటులో ఉండి వారి సమస్యలని అన్ని కూడా తెలుసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. హరి. ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.